శ్రీ కాంతి విద్యానికేతన్ రథసారథి కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ శ్రీమతి అమ్మడి గారికి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గొండు స్వాతి శంకర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమానికి ఈ గ్రామ ప్రథమ పౌరులుగా వచ్చినటువంటి సర్పంచ్ గారు శ్రీ ఆదిత్య నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అలాగే బీవీకే కళాశాల పాఠశాల ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ పున్నయ్య మాస్టర్ గారికి మిత్రుడు దుర్గాప్రసాద్ మాస్టర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి మిగతా పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాం పేరు ద ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్. ఇది నేను దాదాపుగా 14 దేశాల్లో చేసిన కార్యక్రమం. ఇది యునైటెడ్ కింగ్డమ్, యుఎస్ఏ, అమెరికాలో అన్ని రాష్ట్రాల్లో చేశాను. మలేషియాలో చేసాం, రష్యాలో చేసాం. తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడున్నారో అన్ని చోట్ల చేశాను. కానీ ఆ కార్యక్రమాలు ఏవి నాకు ఆనందాన్ని ఇవ్వాల, డబ్బులు ఇచ్చి. అవన్నీ కార్పొరేట్ సంస్థలు, బాగా డబ్బులున్న సంస్థలు. కానీ నేను చెప్పే విషయాలకు అక్కడ జరుగుతున్న విషయాలకి చాలా వ్యత్యాసం ఉంది. కానీ కల్మషం లేని, నిజంగా విద్యార్థుల్ని బాగు చేయాలని, నిజంగా పిల్లలు మంచి వాతావరణంలో పెరుగుతున్నారు అంటే ఇటువంటి గ్రామీణ ప్రాంతాల్లోనే, పట్టణ ప్రాంతాల్లో కాదు. నేను ఈ కార్యక్రమానికి వస్తానని ఒప్పుకున్నప్పుడు యాక్చువల్లీ నేను 3 రోజుల నుంచి వేరే ప్రోగ్రాంలో ఎంగేజ్ అయ్యి ఉండడం వల్ల ఈ ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ అయింది. యాక్చువల్లీ 8వ తారీఖున జరగవలసిన కార్యక్రమం ఇబ్బంది పెట్టాను, క్షమించాలి. నేను ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసుకుంటుంటే మా ఆఫీస్ నుంచి మా హెచ్ఆర్ మేనేజర్ ఫోన్ చేసి, ఎక్కడికి వెళ్తున్నారు సార్, బెంగళూరుకా ఢిల్లీకా అని అడిగింది. లేదమ్మా, ఇలా సింగపూర్ అని ఒక ఊరు వెళ్తున్నాను, శ్రీకాకుళం దగ్గర. అక్కడికి ఎందుకు సార్ వెళ్తున్నారు అన్నారు. అమ్మ, సంవత్సరం అంతా మనం డబ్బు సంపాదించడానికి కార్పొరేట్ సంస్థలకు కష్టపడి పాపాలు చేస్తున్నాం. జీవితంలో చేసిన పాపాలు గంగా నదిలో స్నానం చేస్తే పోతాయి. మేము చేసే కార్పొరేట్ అఘాత్యాలన్నీ పోవాలి అంటే ఇలాంటి ఒక కార్యక్రమం చేస్తే మా పాపాలన్నీ పోతాయి. అందుకు వెళ్తున్నానమ్మా అని చెప్పాను. అసలు పెద్ద సాహసం మేడం గారు ఇవాళ చేసింది, చిన్న విషయం కాదు. కానీ నాకు నచ్చిన విషయం ఏంటంటే సభ మొత్తం నిండిపోయింది, నిలబడి కూడా ఉన్నారు చాలామంది. ఇంతమంది పేరెంట్స్ ఈ ప్రాంతంలో వచ్చారు అంటే ఖచ్చితంగా మేడం చాలా ఎఫర్ట్స్ పెట్టి ఉంటారు. మీరు కానీ మీ స్టాఫ్ కానీ చాలా కష్టపడి ఉంటారు. చాలా సంతోషం. ఈ కార్యక్రమం బాగా జరగాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. కాసేపట్లో మన ప్రాజెక్టు పనిచేస్తుంది. ఆదిత్య నాయుడు గారు మాట ఇచ్చారు. సార్, పీపీటీ చేయాల్సిన బాధ్యత మీదే. ఈ గ్రామ సర్పంచ్గా మీ మీద బాధ్యత ఉంది. కళ్ళి చిన్న భవన్, మీరు చప్పట్లు కొట్టట్లేదు. మీరు ఎంత బాగా చప్పట్లు కొడితే అంత ఎక్కువసేపు మాడతాను. చప్పట్లు ఎందుకు కొట్టాలి? అవర్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ పాయింట్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ యువర్ పామ్స్. మన నాడీ ప్రచోదక కేంద్రాలు అరచేతుల్లో నిక్షిప్తమై ఉంటాయి. whenever your hands join together, నేను నెమ్మదిగా తెలుగులోకి వచ్చేస్తాను, కంగారు పడకండి. ఒక 5 నిమిషాలు ఇబ్బందిగా ఉండదు. స్లోలీ ఐ విల్ బి కన్వర్ట్ ఇట్ టు తెలుగు. ఈ 2 చేతుల్ని మనం ఒకసారి కలిపి ధ్వని చేయడం వల్ల మెదడులో ఉండే న్యూరాన్స్, నాడీ ప్రచోదక కేంద్రాలు ఉత్తేజితమై మనం అత్యంత శక్తివంతంగా, సృజనాత్మకంగా, విప్లవాత్మకంగా, అద్భుతంగా జీవితంలో ఆరోగ్యంతో బతుకుతాం. మెదడు అద్భుతంగా పనిచేస్తుంది. మనం చప్పట్లు కొట్టడం మానేసాం అనుకోండి, నాడీ ప్రచోదక కేంద్రాలు యాక్టివేట్ అవ్వవు. లెఫ్ట్ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది అనుకోండి, రైట్ బాడీ ప్యారలైజ్ అయిపోతుంది. రైట్ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది అనుకోండి, లెఫ్ట్ బాడీ ప్యారలైజ్ అయిపోతుంది. దీన్నే పెరాలసిస్, పక్షవాతం అంటారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం, ఆ నివేదికల ప్రకారం చూస్తే ప్రపంచంలో 82% మందికి పక్షవాతం రావడానికి కారణం చప్పట్లు కొట్టకపోవడం. ఇప్పుడు కొట్టకపోవడం అనేది మీకు సంబంధించిన విషయం. అయినా నేను కొట్టను సార్, నేను ఒక్కసారైనా న్యూరో ఫిజిషియన్ని చూడాలనుకుంటున్నాను సార్, నాకు సిటీ స్కాన్ కావాలి సార్, నాకు ఎంఆర్ఐ కావాలంటే మీ ఇష్టం. నా కోసం కాదు, మీకోసం. ఇది 21వ శతాబ్దం. చెయ్యమంటే చెయ్యరు. ఎందుకు చెయ్యాలో లాజిక్ చెప్పాలి. 4 గంటలకు లేచి పుస్తకం తీయకపోతే ఏమైద్ది అని అడుగుతాడు. లాజిక్ చెప్పాలి.
లాజిక్ చెప్తే పిల్లాడు వింటాడు, మన లాజిక్ చెప్పనంత కాలం పిల్లలు వినరు. కండిషన్ నెంబర్ 1, చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు కొడతారు కూడా, ద బెస్ట్ యాక్టివిటీ. కండిషన్ నెంబర్ 2, మీరు అంత సీరియస్గా చూడండి, నా భయం వేస్తుంది, మాట్లాడలేను. నవ్వుతూ ఉండండి, పర్వాలేదు, నవ్వాలి. హైదరాబాద్లో మా క్లినిక్లో లాఫింగ్ థెరపీ అని పెట్టాను. రోజు తెల్లవారి 6 నుంచి 7 వరకు మా ట్రైనర్ ఒక ఆయన నవ్విస్తాడు. ½ an hour 38,000 ప్లస్ GST నెలకి కట్టేస్తున్నారు. తెగ జాయిన్ అయిపోయారు మా దగ్గర. ఇప్పుడు నేను ఇదేదో వ్యాపారం బాగుందని మొన్న ఊపిరి పీల్చడం ఒక కళ అని పెట్టాను. ఊపిరి పీల్చడం. మా ట్రైనర్ అక్కడ కూర్చొని రోజు, మీరు నెమ్మదిగా శ్వాసను తీసుకుంటున్నారు, నెమ్మదిగా వదిలిపెడుతున్నారు, నెమ్మదిగా అంటే ఎవడో చెప్తే తప్ప నీ ఊపిరి కూడా నువ్వు తీసుకోవా. సమాజంలో సహజంగా జరగాల్సినవి కూడా పక్కడు చెప్పాల్సి వస్తుంది. మన దౌర్భాగ్యం. మీ యొక్క అజ్ఞానమే మా యొక్క బలం. నేను హైదరాబాద్ వెళ్ళినప్పటికీ స్విఫ్ట్ కార్లో తిరిగేవాడిని. ఇవాళ నాకు BMW కార్ వచ్చిందంటే మరి ఈ లాఫింగ్ థెరపీలు ఇవన్నీ దేవుడి దయ వల్ల. మీరు అలాగే చేస్తూ ఉండండి. మీరు మారిపోతే మా లాంటి వాడి బతుకులు ఏమైపోవాలి. కండిషన్ నెంబర్ 2, నవ్వుతూ ఉండాలి. నవ్వడం వల్ల ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. నవ్వడం వల్ల సెరోటినిన్ అనే ఒక రసాయనం విడుదలై మీ యొక్క హైపర్ టెన్షన్ కంట్రోల్లో ఉంటుంది, డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. నా దగ్గరికి ఎవరైనా వచ్చి బీపీ చెక్ చేయమన్నారు అనుకోండి, ఒక అరగంట నవ్వి రామ్మా అని చెప్తాను. అప్పుడు 120/80 ఉంటుంది. అదే వాళ్ళు నవ్వకుండా మీరు ఆమ్లోడోపమిన్ వేసుకోండి, ఎటినాల్ వేసుకోండి, టెల్మిసార్టన్ వేసుకోండి, మీకు నచ్చిన టాబ్లెట్ నవ్వకపోతే ఇప్పుడు బీపీ 150/100 ఉంటుంది. నవ్వితే సగం రోగాలు తగ్గిపోతాయి. అందుకు నవ్వుతోండి. అందరూ నవ్వుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు నవ్వుతున్నారు, మోడీ గారు నవ్వుతున్నారు. అంతకన్నా మనకేం కష్టాలు ఉన్నాయి చెప్పండి? అంత భయంకరమైన సమస్యలు. మన నిర్మలా సీతారామన్ గారు నవ్వుతున్నారు. నవ్వండి, పెద్ద కష్టాలు. ఏడవడానికి కారణం కావాలి, నవ్వడానికి కారణం అక్కర్లేదు. కండిషన్ నెంబర్ 2 క్లియర్. కండిషన్ నెంబర్ 3, మీ మొబైల్ ఫోన్స్ నేను మాట్లాడిన ఈ 2 గంటలు సైలెంట్ మోడ్లో ఉండాలి. నేను ఆల్రెడీ సైలెంట్ మోడ్లో పెట్టాను. నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఫోన్ పట్టుకుని అటు ఇటు వెళ్ళారనుకోండి, అందరూ డిస్టర్బ్ అయిపోతారు. ఈ ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధి ఏంటో మీకు తెలుసా? ఎక్కువ మంది ఏ జబ్బుతో చచ్చిపోతున్నారో తెలుసా? ఎనీబడి? క్షయం వల్ల చచ్చిపోతున్నారు. టీబీ, ట్యూబర్కులాసిస్. ఆల్ ఎయిడ్స్ పేషెంట్స్కి టీబీ ఉంటుంది ఖచ్చితంగా. ట్యూబర్కులాసిస్ వల్ల చచ్చిపోతున్నారు, ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్లో క్యాన్సర్ ఉంది. క్యాన్సర్ వల్ల చచ్చిపోతున్నారు ఎక్కువ మంది ప్రపంచంలో. థర్డ్ ప్లేస్లో రింగ్జైటిస్ అనే ఒక వ్యాధి స్టార్ట్ అయింది ఇప్పుడు. రింగ్జైటిస్ ఎవరికి వస్తుంది? మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడే వాళ్ళకి వస్తుంది. అది వచ్చిందో లేదో మీకు ఎలా తెలుస్తుంది? ఇక్కడ దాకా వచ్చాను కాబట్టి మీకు నేను కొన్ని సిమ్టమ్స్ చెప్తాను, చెక్ చేసుకోండి మీకు ఉందో లేదో. ఎవరి ఫోన్ మోగినా మీ ఫోన్ మోగిన భావన కలగడం, ఇది ఫస్ట్ స్టేజ్. ఎవరి ఫోన్ మోగినా మనం చూసుకుంటూ ఉన్నాం, నా ఫోన్ ఏమో అని. దిస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రింగ్జైటిస్. సెకండ్ స్టేజ్ ఆఫ్ రింగ్జైటిస్, గంట సేపు కనుక మన ఫోన్ మోగకపోతే మన ఫోన్కి మనమే రింగ్ చేసి చెక్ చేసుకోవడం. ఇది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ ఆఫ్ రింగ్జైటిస్, చిన్న చిన్న విషయాలు మర్చిపోవడం. కూరలో ఉప్పు వేసానా లేదా, విజల్ 3 సార్లు వచ్చిందా 2 సార్లు వచ్చిందా, బైక్ కీస్ ఎక్కడ పెట్టాను. దీన్ని మతిమరుపు అనరు. మీరు మొబైల్ వాడడం వల్ల మీకు రిటెన్షన్ ఎమ్నీషియా అనే ఒక వ్యాధి వచ్చింది. తర్వాత అది స్లోగా అల్జీమర్స్గా మారి, పార్కిన్సన్స్గా మారి, బ్లాక్ సినిమాలో అమితాబ్ బచ్చన్ లాగా అయిపోతారు. ఈ 2 గంటలు మీరు ఫోన్ని వాడకుండా ఉండడం వల్ల మిమ్మల్ని రింగ్జైటిస్ నుంచి తప్పించిన పుణ్యం నాకు లభిస్తుంది. కాబట్టి మీరు 2 గంటలు అని లాజిక్ చెప్పాలని చెప్పాను. అందుకే కండిషన్ నెంబర్ 4 ఉంటుంది అడిషనల్గా. ఈ కార్యక్రమాన్ని మీరు హృదయాంతరాల్లో నుంచి వినాలి. కొన్ని చెవితో వింటాం, కొన్ని కళ్ళతో చూస్తాం, కొన్ని విని వెళ్ళిపోతాం. ఇది హృదయంతో వినాలి. నా హృదయంతో మీరు అనుసంధానం అయితేనే ఈ కార్యక్రమం మీకు అర్థమవుతుంది. ఇవాళ దేన్ని మనం మనస్ఫూర్తిగా చేయట్లా. మనం ఎవరిలో తొక్కేస్తాం కాల్తో, సారీ, అందులో కొంచెం కూడా పశ్చాత్తాపం ఉండదు. చెప్పకపోతే బాగుంది అనిపిస్తుంది. ఓ మంచి చేస్తారు ఎవరైనా, థ్యాంక్స్ చెప్పం, వెళ్ళిపోతాం. నేను చెప్తాను, ఆటో దిగిన తర్వాత ఆటో సార్ ఏదో జరిగిందని
భయపెట్టకండి దుర్గప్రసాద్. ఆటో డ్రైవర్కి ఆటో దిగిన తర్వాత థ్యాంక్స్ చెప్పమని చెప్పండి. మీరు చెప్పండి, మీ పిల్లలకి చెప్పండి. నేను డబ్బులు ఇచ్చినా కదా సార్ ఆటో ఎక్కినా, నేనెందుకు సార్ మళ్ళీ వాడు థ్యాంక్స్ చెప్పాలి? వాడిని నెత్తేయకుండా, తక్కేయకుండా, గుద్దేయకుండా నిన్ను సేఫ్గా మీ ఇంటి దగ్గర దించాడు. సే థ్యాంక్స్ టు హిమ్. సే థ్యాంక్స్ టు హిమ్. థ్యాంక్స్ చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి. మనం ఏం చేస్తూ ఉంటామంటే, మన 7 ఏళ్ళ 6 ఏళ్ళ 8 ఏళ్ళ 10 ఏళ్ళ పిల్లాడిని బైక్ ఎక్కించుకొని బయలుదేరి ఎవరిని పలకరించం. ఇలా వెళ్తే అమ్మడి మేడం కనిపిస్తారు, అలా వెళ్ళిపోతాం. ఎలా వెళ్తే ఆదిత్య గారు కనిపిస్తారు, అలా వెళ్ళిపోతాం. ఎలా వెళ్తే స్వాతి మేడం కనిపిస్తారు, అలా వెళ్ళిపోతాం. నమస్కారం పెట్టాలి. ఈ 7 ఏళ్ల పిల్లలకు గొప్ప పాఠం అర్థమైపోయింది, ఎవరికి పలకరించకూడదు. గొప్ప పాఠం చెప్పారు అప్పుడే మీరు. వీడి బీటెక్ అయిపోయాక కార్పొరేట్ కంపెనీ ఇంటర్వ్యూకి వస్తాడు. నేను చాలా కార్పొరేట్ కంపెనీ ఇంటర్వ్యూ బాడీలో ఉంటాను. సైకాలజిస్టులు కావాలి కాబట్టి. ఇప్పుడు ఆఖరికి ఇంటర్వ్యూ బోర్డుకు కూడా విష్ చేయడు, నిలబడతాడు అలా. అప్పుడు మీకు గుర్తొచ్చి ఆడికి 22 ఏళ్ల సమయంలో మా దగ్గరికి తీసుకొచ్చి, సార్ మా అబ్బాయి కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్, ఇంటర్వ్యూ టెక్నిక్స్ రాత్రికి నేర్పియండి సార్. రావు. ఇవి స్కూల్ నేర్పదు, తల్లిదండ్రులుగా మీరు నేర్పాలి పిల్లలకు జీవన నైపుణ్యాలని. గుర్తుపెట్టుకోండి. మీరు నేర్పాలి, గుర్తుపెట్టుకోండి.